పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సార్, మనకి మలయాళంకి ఎందుకంటే మలయాళం స్క్రీన్ ప్లే మీద చాలా బేస్ అయి ఉంటుంది. వాళ్ళు చిన్న సినిమా ఒక సింగిల్ షెడ్యూల్లో సినిమా చేసేస్తారు. మనం నాలుగు షెడ్యూల్ వేస్తాం, లేకపోతే 5 షెడ్యూల్ వేస్తాం. మనదంతా కొంచెం హై బడ్జెట్లో తెస్తాం. వాళ్ళు టపాటప్ ఒక 4 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో ఒక మంచి అద్భుతమైన కథలు చేసేస్తుంటారు. ఇవాళ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఒక మలయాళం మంచి కథలు అయితే దొరికేస్తున్నాం. వాళ్ళకి మనకి ఆలోచన స్థాయిలో మార్పు ఉందంటారా, లేకపోతే కథా వస్తువులో మార్పు ఉందంటారా? 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆడిటోరియం ప్రేక్షకులు. మలయాళ ప్రేక్షకులు విభిన్న చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డారు. మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు, కానీ తెలుగు స్ట్రైట్లో కొత్తదనంగా వస్తే సినిమాలు చూడరు. అది ఏదైనా మలయాళం నుంచో కనీసం కొంకణిలోంచి భాషలోంచి డబ్బు అయినా కూడా చూస్తారు, మన వాళ్ళు ఆదరిస్తారు. మన తెలుగు వాళ్ళు ఏదైనా డిఫరెంట్గా ప్రయత్నిస్తే అది చూడాలా వద్దని డైలమా చేస్తారు. అంటే ఒక రకమైన టేస్ట్కి అలవాటు పడతారు. ఉదాహరణకి మనకి ఒక మసాలా దోశ కారం దోశ నచ్చినట్టుగా బెల్లం దోశ నచ్చకపోవచ్చు. బెల్లం దోశ కొంతమంది నచ్చచ్చు. ఓకే. సో ఆ కారం దోశకి అలవాటు పడిన తర్వాత ఇంకోటి పెడితే మనం నచ్చదు. మనం కైండ్ ఆఫ్ సినిమాలు చూడడానికి, ఒక ప్యాటర్న్లో సినిమా ఎలా ఉండడానికి కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్తో ఉన్నారు ఆడిటోరియం. అందువల్ల దానికి డిఫరెంట్గా చేస్తే వేరే భాషలోంచి డబ్బు అయితే యాక్సెప్ట్ చేస్తారు, స్ట్రైట్గా వస్తే యాక్సెప్ట్ చేయరు. ఇది ప్రేక్షకుల్లో రావాల్సిన మార్పు. రెండోది, మలయాళంలో ఏంటి అంటే స్టార్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తారు. ఇప్పుడు మోహన్ లాల్ గారు 2 ఏళ్ళకో సినిమా చేయట్లే, ఆయన ఏడాది 3-4 సినిమాలు చేస్తారు. ఆయన ఏజ్ 60+. మమ్ముట్టి గారు అంతే. ఇలాంటి ఏ హీరోయిన్ తీసుకోండి, ఏడాది 3-4 సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. పైగా ఏంటంటే వాళ్ళ బడ్జెట్లు కంపాక్ట్ బడ్జెట్స్లో ఉంటాయి. ఒక 10-15 కోట్లలో ఉంటాయని విన్నాను నేను, ఏవో కొన్ని సినిమాలు తప్పితే. సో అందువల్ల రికవరీ తక్కువ ఉంటుంది. సో హీరోలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసి, ఇప్పుడు లూసిఫర్ ఎంపరన్ సినిమా చేసిన తర్వాత తొడరం అనే సినిమా చేస్తారు ఎవరైనా? అంత హీరోయిజం నేను సూపర్ స్టార్ అయిపోయాక ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ స్టాక్ను బట్టి చేద్దామని ఆగుతారు. అలాంటి ఆ చేయరు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన. ఇప్పుడు మమ్ముట్టి గారి సినిమాలో ఆయన గెస్ట్ రోల్ ఏదో చేస్తున్నారు. మొన్న కన్నప్పలో ఆయన కిరాత పాత్ర చేశారు. చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఆర్టిస్టులు ఇక దాని గురించి మన హీరోలు కూడా అలా డిఫరెంట్ ఫిల్మ్ చేస్తే, స్టార్స్ చేస్తే ఆర్టిస్టులో మార్పు వస్తుంది. వాళ్ళు చేస్తున్నారు డిఫరెంట్ ఫిల్మ్స్ అంటే అవే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. సో స్టార్స్ చేయడానికి రెడీ అవ్వాలి. మనకు కూడా స్టార్ట్ అయినట్టు సార్. మొన్న కుబేరా దగ్గర నుంచి నాగార్జున గారు మారటం, ఆ ఫంక్షన్కి వచ్చి చిరంజీవి గారు చెప్పి నెక్స్ట్ నీ రూట్లో నేను కూడా నడుస్తానని చిరంజీవి గారు చెప్పడం. అంటే స్టార్ హీరోలు అంత త్వరగా దారిలోకి రాలేరని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్, బాక్స్ ఆఫీస్ లెక్కలు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంత త్వరగా వాళ్ళు రాలేరేమో అని. అంటే నాగార్జున గారు ఏంటి అంటే ఇదివరకు కూడా కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, కొదాగవ ఆయన మంచి పీక్లో ఉన్నప్పుడే కొదాగవ లాంటి క్యారెక్టర్స్ చేశారు ఆయన. సో అలాగే ఆయన కుబేరాలో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో ఫ్యూచర్లో ఆయనలాగే ఎంతమంది హీరోలు చేయగలరో చూడాలి. కూలీలో విలన్ కూడా చేస్తున్నారు, కూలీలో విలన్గా చేస్తున్నారు. సార్, మీ ఇప్పుడున్న డైరెక్టర్స్లో లాస్ట్ వైండ్ అప్ చేద్దాం. ఇప్పుడున్న డైరెక్టర్స్లో మన రాజమౌళి గారు కానీ, తర్వాత ప్రశాంత్ నీల్ కానీ, తమిళ నుంచి లోకేష్ కనకరాజ్ కానీ, ఇలా వర్క్ ఆఫ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? ఆలోచించే విధానం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు బాగా ట్రెండింగ్లో ఉన్నారు, వీళ్ళ సినిమా సక్సెస్ రేట్ ఉంది, ప్లస్ ఆలోచించి సినిమా తీస్తున్నారు. వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఎట్లా చెప్తారు? అంటే ఆడియన్స్కి కొత్త ప్రపంచాన్ని చూపించడానికి తాపత్రయపడుతున్నారు. అంటే వాళ్ళ ఊహకందని ప్రపంచాన్ని చూపించడానికి తాపత్రయపడుతున్నారు. అంటే వాళ్ళ విజువల్ స్పాన్ చాలా పెద్దది. మన తెలుగులో సుకుమార్ గారు కావచ్చు, మర్చిపోయాను నేను కావచ్చు. సో ఆ విజువల్ స్పాన్ పట్టుకోగలడం ఒకటి, దాని తగ్గ క్వాలిటీ టైం ఇవ్వడం ఒకటి. అంటే ఏంటంటే చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి. రాజమౌళి గారి దాంట్లో షార్ట్ మేకింగ్లో చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి. ఆ డీటెయిలింగ్స్ అన్నీ ఆడిటోరియంకి ఒక ఇంపాక్ట్ కలిగిస్తే, ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. సో అంత టైము, అంత బడ్జెట్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ప్రయత్నించగలిగే అవకాశం ఉంటుంది. అంటే అన్నిటికన్నా మించి ఏంటి అంటే వాళ్ళు చేయగలిగే డీటెయిలింగ్ మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి. ప్రతి ప్రాజెక్ట్కి అది అవసరం.